అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, మన జీవితంలో ఎన్నో తెలిసి తెలియక తప్పులు చేస్తుంటాం. కాని అల్లాహ్ కరుణామయుడు. మన పాపాలను క్షమించడానికి ఆయన మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అందులో ఒక అద్భుతమైన బహుమతి ఈ సలాతుల్ తస్బీహ్ నమాజ్. ఈ నమాజ్ చేయడం వల్ల మన పాత కొత్త చిన్న పెద్ద రహస్యంగా చేసిన లేదా బహిరంగంగా చేసిన పాపాలన్నీ క్షమించబడతాయని హదీసుల్లో ఉంది. ఈరోజు వీడియోలో ఈ నమాజ్ ఎలా చెయ్యాలి, ఇందులో చదవాల్సిన ప్రత్యేకమైన తస్బీహ్ ఏది మరియు ఎన్నిసార్లు చదవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ బాబాయ్ హజ్రత్ అబ్బాస్ రజియల్లా అన్హు గారికి ఈ నమాజ్ నేర్పిస్తూ ఇలా అన్నారు: సాధ్యమైతే ప్రతిరోజు చదువు, లేదంటే వారానికి ఒకసారి, లేదా నెలకోసారి, లేదా సంవత్సరానికి ఒకసారి. అదీ కుదరకపోతే జీవితంలో ఒక్కసారైనా ఈ నమాజ్ చదువు. సో ఫ్రెండ్స్, రాబోయే శుక్రవారం లేదా ఏదైనా ఖాళీ సమయంలో తప్పకుండా ఈ నమాజ్ చేయడానికి ప్రయత్నించండి. అల్లా మనందరి పాపాలను క్షమించుగాక. ఆమీన్. ముందుగా ఈ నమాజ్లో మనం ఎక్కువగా చదవాల్సిన ఆ తస్బీహ్ ఏంటో చూద్దాం. ఈ నమాజ్ మొత్తం 4 రకాతులు ఉంటుంది. ఈ 4 రకాతుల్లో కలిపి మనం ఈ తస్బీహ్ను 300 సార్లు చదవాలి. ఆ తస్బీహ్ ఇదే: సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. దీనికి చివరలో వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీయుల్ అజీం అని కూడా జోడించవచ్చు. కాని పైన చెప్పింది చదివినా సరిపోతుంది. ఇప్పుడు నమాజ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది 4 రకాతుల నఫిల్ నమాజ్. నియత్: నేను 4 రకాతుల సలాతుల్ తస్బీహ్ నమాజ్ అల్లా కోసం కిబ్లా వైపు మోఖం చేసుకుని చదువుతున్నాను అని మనసులో అనుకోండి. మొదటి రకాత్: నిలబడినప్పుడు అల్లాహు అక్బర్ అని చేతులు కట్టండి. సనా అంటే సుబ్హానకల్లాహుమ్మ చదివిన తర్వాత 15 సార్లు ఈ తస్బీహ్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ చదవాలి. ఆ తర్వాత సూరా ఫాతిహా అంటే అల్హమ్దులిల్లాహి మరియు ఏదైనా ఒక సూరా మీకు వచ్చింది చదవాలి. సూరా పూర్తయ్యాక రుకూలోకి వెళ్లకముందే నిలబడి ఉండగానే మళ్లీ 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇక్కడికి మొత్తం 25 అయ్యాయి. రుకూ: అల్లాహు అక్బర్ అని రుకూలోకి వెళ్ళండి. రుకూ దువా అంటే సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదివాక రుకూలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ నుండి లేచాక సమియల్లాహు లిమన్ హమిదా అని లేచి నిలబడతారు కదా, అప్పుడు నిలబడి ఉండగానే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. మొదటి సజ్దా: సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా అంటే సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు చదివాక సజ్దాలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. సజ్దా మధ్యలో కూర్చున్నప్పుడు మొదటి సజ్దా నుండి లేచి కూర్చుంటారు కదా, అప్పుడు 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రెండవ సజ్దా: మళ్లీ రెండవ సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా తర్వాత 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇక్కడికి ఒక రకాత్ పూర్తయింది. అంటే ఒక రకాత్లో మొత్తం 75 సార్లు ఈ తస్బీహ్ వచ్చింది. ఇప్పుడు రెండవ రకాత్ కోసం అల్లాహు అక్బర్ అని లేచి నిలబడాలి. రెండవ రకాత్: రెండవ రకాతులో సనా ఉండది కాబట్టి నేరుగా సూరా ఫాతిహా కంటే ముందే 15 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ: అల్లాహు అక్బర్ అని రుకూలోకి వెళ్ళండి. రుకూ దువా అంటే సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదివాక రుకూలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ నుండి లేచాక సమియల్లాహు లిమన్ హమిదా
అని లేచి నిలబడతారు కదా, అప్పుడు నిలబడి ఉండగానే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. మొదటి సజ్దా. సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా అంటే సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు చదివాక సజ్దాలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. సజ్దా మధ్యలో కూర్చున్నప్పుడు. మొదటి సజ్దా నుండి లేచి కూర్చుంటారు కదా, అప్పుడు 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రెండవ సజ్దా. మళ్లీ రెండవ సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా తర్వాత 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. కాబట్టి నేరుగా సూరా ఫాతిహా కంటే ముందే 15 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ. అల్లాహు అక్బర్ అని రుకూలోకి వెళ్ళండి. రుకూ దువా అంటే సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదివాక రుకూలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ నుండి లేచాక సమియల్లాహు లిమన్ హమిదా అని లేచి నిలబడతారు కదా, అప్పుడు నిలబడి ఉండగానే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. మొదటి సజ్దా. సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా అంటే సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు చదివాక సజ్దాలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. సజ్దా మధ్యలో కూర్చున్నప్పుడు. మొదటి సజ్దా నుండి లేచి కూర్చుంటారు కదా, అప్పుడు 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రెండవ సజ్దా. మళ్లీ రెండవ సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా తర్వాత 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. నేరుగా సూరా ఫాతిహా కంటే ముందే 15 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ. అల్లాహు అక్బర్ అని రుకూలోకి వెళ్ళండి. రుకూ దువా అంటే సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదివాక రుకూలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రుకూ నుండి లేచాక సమియల్లాహు లిమన్ హమిదా అని లేచి నిలబడతారు కదా, అప్పుడు నిలబడి ఉండగానే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. మొదటి సజ్దా. సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా అంటే సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు చదివాక సజ్దాలోనే 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. సజ్దా మధ్యలో కూర్చున్నప్పుడు. మొదటి సజ్దా నుండి లేచి కూర్చుంటారు కదా, అప్పుడు 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. రెండవ సజ్దా. మళ్లీ రెండవ సజ్దాలోకి వెళ్ళి సజ్దా దువా తర్వాత 10 సార్లు తస్బీహ్ చదవాలి. సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇదే విధంగా 4 రకాతులు పూర్తి చెయ్యాలి. 4 రకాతులు ఇంటూ 75 = మొత్తం 300 సార్లు ఈ తస్బీహ్ పూర్తవుతుంది. ఈ నమాజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. కౌంటింగ్ ఎలా చెయ్యాలి? తస్బీహ్ కౌంట్ చేయడానికి నోటితో అనకూడదు. చేతిలో తస్బీహ్ అంటే మాల పట్టుకోకూడదు. మీ చేతి వేళ్లను నమాజ్లో ఉన్న చోటే సున్నితంగా అదిమిపట్టి లెక్కించుకోవాలి. ఒకవేళ ఏదైనా స్టెప్లో తస్బీహ్ చదవడం మర్చిపోతే లేదా కౌంట్ తక్కువైతే దాన్ని తరువాత స్టెప్లో కవర్ చేయవచ్చు. ఉదాహరణకు రుకూలో మర్చిపోతే సజ్దాలో కలిపి చదవచ్చు. కాని రుకూ నుండి లేచాక మరియు 2 సజ్దాల మధ్య ఎక్కువసేపు ఆగకూడదు కాబట్టి అక్కడ మిస్సైనవి సజ్దాలో కవర్ చేయడం మంచిది. ఎప్పుడు చదవాలి? ఈ నమాజ్ను నిషిద్ధ సమయాల్లో అంటే
సూర్యోదయం, సూర్యాస్తమయం, నడిమధ్యాహ్నం తప్ప మిగతా ఏ సమయంలోనైనా చదవచ్చు. సూరాలు. ఇందులో ప్రత్యేకమైన సూరాలు ఏమీ లేవు, మీకు వచ్చిన ఏ సూరాలైనా చదవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జజాకల్లాహు ఖైర్.